సో నిన్న బడ్జెట్ కూడా పెట్టిర్రు. ఆ బడ్జెట్ లో మరి ఎంత అద్భుతంగా ఉన్నదో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. 30,000 కొలువులు ఇచ్చామని నిన్న మొన్న సీఎం గారు చాలా సార్లు చెప్పారు. ఏం చెప్పారు? 30,000 కొలువులు ఇచ్చామన్నారు. కానీ నిన్న బడ్జెట్ లో ఏం చెప్తా ఉన్నారు? 30,000 కొలువులకు మీ పత్రాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. నియామక పత్రాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి 30,000 కొలువులు ఇచ్చినట్ట లేకపోతే నియామక పత్రాలు ఇచ్చినట్ట? ఉద్యోగాలు ఇవ్వలే, నియామక పత్రాలే ఇచ్చినాం. ఉద్యోగాల విషయంలో నిజం ఒప్పుకున్న సర్కార్. నియామక పత్రాలు మాత్రమే ఇచ్చామన్న బట్టి 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ పదే చెప్పుకున్న సీఎం. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 అన్న డిప్యూటీ సీఎం. రాష్ట్ర అభివృద్ధిని చాటుతున్న ప్రభుత్వ లెక్కలు. గతంలో అభివృద్ధి లేదంటూ కాంగ్రెస్ నేతల బుకాయింపులు. ఇది అంటే వీళ్ళు ఇన్ని రోజులు ఏదైతే ప్రచారం చేసుకుంటా చిర్రు అంతా సున్నా డొల్లా ఖాళీ కుండలు ఏం లేదు, రాష్ట్రం ఆగం అయిపోయింది. మొన్న ఇంకా అనవద్దు కానీ సిగ్గు లేకుండా మొన్న ఏమన్నాడు, ఎయిడ్స్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది అన్నాడు. రాష్ట్రానికి ఎయిడ్స్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, అట్లా కుంగిపోయింది అన్నాడు. మరి కుంగిపోతే ఎట్లా ఆర్థికంగా నెంబర్ 1? ఇక్కడ సమస్య తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 అన్న డిప్యూటీ సీఎం. అంటే ఇక్కడనేమో ఇప్పుడు వీళ్ళు వచ్చిన 7 నెలల నెంబర్ 1 కాలేదు కదా. సో అంటే అంతకు ముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలన కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాని వల్ల నెంబర్ 1 ఇది వీళ్ళ ఖాతాలు వేసుకున్నారు. 30,000 ఉద్యోగాలది మాత్రం వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. కానీ బడ్జెట్ లో ఏం చెప్పారు? ఆ 30,000 ఉద్యోగాలు మేము ఇవ్వలేదు, పత్రాలు మాత్రమే అందించడం మేము అని చెప్పేసి నిన్న బడ్జెట్ లో కూడా చెప్పారు. ఒకసారి ఆ విషయాన్ని కూడా చదువుతాను నేను. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఎట్టకేలకు నిజం చెప్పింది. ఉద్యోగాల విషయంలో తమ తప్పును ఈ బడ్జెట్ ప్రసంగంలో సరిచేసుకుంది. తాము ఇచ్చినవి కేవలం నియామక పత్రాలే అంటూ క్లారిటీ ఇచ్చింది. తరచూ ఈ ఉద్యోగాలు తామే ఇచ్చినామని చెప్పుకునే సర్కారు ఈసారి మాత్రము నోరు తెరిచి బడ్జెట్ సాక్షిగా నిజం చెప్పింది. అలాగే రాష్ట్ర తలసరి ఆదాయం పైన అసలు విషయాన్ని చెప్పింది. దేశంలోనే నెంబర్ 1 అంటూ గర్వంగా చాటింది. ఇన్నాళ్లు గత ప్రభుత్వంపై విమర్శలు చేసుకుంటూ వచ్చిన సర్కారు తొలిసారి నిజాలు చెప్తున్న పైన సర్వత్రా ఎందుకంటే అసెంబ్లీకి వచ్చారు కాబట్టి గతంలో వాళ్ళు నోటి ద్వారా ఏమన్నా 100 మాట్లాడొచ్చు, విమర్శలు ఆరోపణలు చేయొచ్చు. బట్ బడ్జెట్ లోకి వచ్చేసరికి అది ఆన్ రికార్డ్ ఉంటది. రేపటి రోజు వీళ్ళు దాని మీద ప్రివిలేజ్ మోషన్ కూడా వెళ్ళొచ్చు. అంటే వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ లో అబద్ధాలు చెప్పారు అని అపోజిషన్ పార్టీ వీళ్ళ మీద ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వడానికి ఉంటది. అందుకే తప్పదిగా సచిన్ అంటే ఏం చెప్పారు? తలసరి ఆదాయంలో నెంబర్ 1, దేశంలో అగ్రస్థానంలో ఉన్నామంటారు. కొలువుల విషయంలో కూడా ప్రతి చోట ఏ ఒక్క మీటింగ్, ప్రెస్ మీట్ కావచ్చు, ఎలక్షన్ సభలు కావచ్చు, ఢిల్లీ పోయి కూర్చున్నా కూడా ప్రతి చోట రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్పుకున్నాడు. ఏమని? 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము. గత ప్రభుత్వం అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము 30,000 ఉద్యోగాలు 3 నెలలు ఇచ్చినామని ప్రతి చోట చెప్పుకున్నాడు. మరి ఇక్కడ ఏమైంది? 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చుకున్నారు వీళ్ళు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ విషయం ఇవాళ వాళ్ళే క్లారిటీగా ఒప్పుకున్నారు. అయిపోయింది. అంటే కొన్నిసార్లు నిజం ఒప్పుకోక తప్పది. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పుకుంటుందామన్నా కూడా కాదు, లాస్ట్ కు నిజాలు ఒప్పుకోక తప్పని పరిస్థితి అయింది. నిజం ఒప్పుకున్నారు, ఖతం ఇక్కడ వాళ్ళది. సో అట్లా అంటే ఉద్యోగాలు మేము ఇవ్వలేదు, ఓన్లీ ఇది మాత్రం ఇచ్చామని చెప్పేసి బడ్జెట్ లో చెప్పుకున్నారు. దాంతో పాటు